టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనతో ఉన్నారు ఇస్కాన్ గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబై నుంచి ప్రణమానంద ప్రభుజీ. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను ప్రభుజీ. మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ముందుగా మాట్లాడుకుందాం. అంటే మీరు నేర్చుకున్న లేకపోతే అభ్యసించిన విద్య, అక్కడి నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇది ఎలా కొనసాగింది? లౌకిక విద్య మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం. 2017లో మేము ఇంజనీరింగ్ పూర్తి చేసాం అనమాట. అయితే చిన్నప్పటి నుంచి మాకు చాలా ఆధ్యాత్మికమైన ఒక ఇంక్లినేషన్ అనేది ఉండింది. శాస్త్రం అధ్యయనం చేయటం, అలానే భాగవతం రామాయణాదులు వినటం ఆచార్యుల నుంచి, తర్వాత ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేయటం, ఇంట్లో భగవద్మూర్తుల ఆరాధన చేసుకోవటం, ఇలా చిన్నప్పటి నుంచి మాకు ఆధ్యాత్మికంగా ఉండటం అని అంటే చాలా ఇష్టం అనమాట. మా తల్లిదండ్రులు కూడా మాకు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ విధంగా మాకు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదండి. ఎప్పుడైనా సరే మమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్గంలో ఎన్నడూ కూడా ఆపలేదు. ఎంతో మంది వాళ్ళకి చెప్పారు, అరే ఇలా చేస్తే ఏమైపోతాడు మీ పిల్లవాడు అని. వాళ్ళు అన్నారు, చాలా సంతోషం, మంచి ధార్మికంగా ఉండటం, ధర్మ మార్గం కోసం నిలబడటం అలాంటి కోరిక ఉంది అని అంటే మేము చాలా గర్వంగా ఉంటున్నాం, మేము చాలా అదృష్టవంతులము అని మాకు చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చారనమాట. కాబట్టి వాళ్ళ ఆశీర్వచనంతో, పెద్దలు ఎంతోమంది మహానుభావుల యొక్క అనుగ్రహంతో మేము అలా భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. అయితే శ్రీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మేము ఆధ్యాత్మిక భగవత్పరమైన విద్య శ్రీల ప్రభుపాదుల వారు అనుగ్రహించిన మార్గంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయాన్ని తెలుసుకోవటం, పూర్తిగా చెప్పాలి అని అంటే మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు మాకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత యథాతథం అనే పుస్తకం చదవటంతో చాలా భక్తిలో ఒక ప్రేరణ అనేది కలిగిందనమాట. భగవద్గీత యథార్థ జ్ఞానం తెలుసుకునే ఒక అదృష్టం కలిగింది. దాంతోపాటు మా గురువు గారి యొక్క సాంగత్యం కూడా లభించటం, ఆయన పుస్తకాలు చదవటం, ఆయన ప్రవచనాలు వినటం, వాటన్నిటితో ఇంకా భక్తి మార్గం అంటే ఏంటి, అసలు ఇంకా ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ భక్తి, చిన్న చిన్ని మర్మములు కూడా అసలు ఎందుకు చేస్తాం, ఏం చేస్తాం, అసలు ఆధ్యాత్మికత యొక్క ఎసెన్స్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకున్నాక మాకు చాలా ఆనందం వేసింది. ఇంజనీరింగ్ అయిపోయాక మా తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని మేము ఆశ్రమంలో జాయిన్ అయ్యాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఆశ్రమంలో సేవ చేస్తూ ఉన్నాం. గోవర్ధన్ ఇకో విలేజ్లో మా గురువు గారి యొక్క సేవ, అలానే భగవంతుడి గురించి భాగవత రామాయణాదుల మాధ్యమంగా ప్రజలతో పంచుకోవటం, అలా మా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది భాగవత ఆచార్య కృపతో నడుస్తూ ఉంది.